కీబో ఫ్యామిలీ మెంబర్స్, మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ ఒక కొత్త అప్డేట్తో ముందుకు రావడం జరిగింది. కొత్త అప్డేట్ ఏంటంటే, మనము మై నీడ్స్లో 3 డైరెక్ట్ ఇచ్చినట్లయితే నార్మల్గా మనకు 1 నుండి 3 ఎన్ని డైరెక్ట్ ఇచ్చినా కానీ నార్మల్గా మనకు లెవెల్ ఇన్కమ్ అనేది 25 లెవెల్స్ రావడం జరుగుతుంది. అదే మనము 3 తర్వాత ఎన్ని ఎక్స్ట్రా ఇస్తామో, ఎన్ని ఎక్స్ట్రా ఐడీలు డైరెక్ట్ రిఫ్లో ఇస్తామో అన్నీ మనకు డైరెక్ట్ 26, 25 నుండి పెరగడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది మీకు. ఇక్కడ చూడండి, డైరెక్ట్ అనేది 85 డైరెక్ట్ ఇవ్వడం జరిగింది, 89 డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక వీడియో చూపిస్తా చూడండి. ఇక్కడ మై నీడ్స్ లెవెల్ స్టేటస్లో వచ్చి చెక్ చేస్తే 89 ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ 89కు చూడండి 25, 26 ఇక్కడ 50 లెవెల్స్ వరకు రావడం జరిగింది. ఆ 50 లెవెల్స్లో ఎంతమంది అవుతారో వాళ్ళ కమిషన్ మొత్తం మళ్ళీ యాడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనము 3 తర్వాత డైరెక్ట్ 3 తర్వాత ఎన్ని ఎక్కువ ఇస్తే అన్ని లెవెల్స్ పెరగడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 3 తర్వాత 4ది డైరెక్ట్ ఇచ్చారు, 4వ డైరెక్ట్ ఇస్తే 26 లెవెల్స్ పెరగడం జరుగుతుంది. అదే 5వది ఇచ్చారు, ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 4 ఇచ్చారు. నార్మల్గా అయితే 3 ఇస్తే 25 రావాలి. ఒకటి ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల ఇక్కడ 26తో స్టార్ట్ అవ్వడం జరిగింది. అందుకే ఇక్కడ 3 ఇక్కడ 25 మనకు 50 లెవెల్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎట్లయినా మనం 3 కంపల్సరీ ఇవ్వాల్సిందే. దానిలో 25 డైరెక్ట్ ఇచ్చేస్తే టోటల్ 28 మనం డైరెక్ట్ ఇచ్చినట్లయితే మై నీడ్స్లో ఫ్రీగా ఏం డబ్బులు పెట్టడం అవసరం లేదు. ఫ్రీగా మై నీడ్స్లో 28 చేసినట్లయితే ఈ 50 లెవెల్స్ వరకు మనకు లెగ్గులు ఓపెన్ అవుతాయి. 50 లెవెల్స్ అనేది 50 లెవెల్స్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. 50 లెవెల్స్లో ఎక్కడ ఎవరు ఏం చేసినా కానీ, ఎవరు ఏం పర్చేస్ కానీ, షాపింగ్ కానీ, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ చేసినా కానీ మనకి ఇన్కమ్ జనరేట్ అయితేనే ఉంటుంది. ఇంకోటి ఇక్కడికి వచ్చేసి ఇంకోటి ఏంటంటే, మనకు ఓటీటీ ఇక్కడ చూడండి. మీరు ఐడి ఓపెన్ చేసుకున్న తర్వాత మై నీడ్స్ ఓటీటీ 2 లింకులు ఉండాలి. ఓటీటీ చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి 500 పెట్టి ఓటీటీ చేసుకున్న వారికి ఇక్కడ చూడండి, మనకు ఎవ్రీ మంత్ అనేది $3.5 వెళ్ళడం జరుగుతుంది. ఓటీటీ మంత్లీ సేలబుల్ కాయిన్స్ అంటే ఇక్కడ మంత్లీ సేలబుల్ కాయిన్స్ అనేది విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. $3.5 వచ్చిన మనకు మంచి ఇన్కమే. ఒకసారి మనము 500 కట్టడం జరుగుతుంది. 300 సేలబుల్ కాయిన్లో రావడం జరుగుతుంది. 100 మైనింగ్ అయిన తర్వాత వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అవకాశం అనేది 31 మార్చ్కే ఉండే. ఇప్పుడు ఆల్రెడీ కూపన్స్ ఉన్న వారికి కానీ చేసుకోవచ్చు. 1 మంత్ అది ఉంది. మన దగ్గర కూపన్స్ ఉన్నాయి. చేసుకునేటోళ్ళు ఉంటే చేసుకోండి. ఇప్పుడు అవకాశం ఉంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు కాయిన్స్ పెంచుకోవాలని కోరుతున్నా. ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా మై నీడ్స్లో రానటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరి మై నీడ్స్లో తీసుకోండి. ఇంకా కేఓటీటీ చేసుకున్న వారికి కేఓటీటీ ఇచ్చేయండి. ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనకు అన్ని వీడియోస్ కానీ ఏం కంపెనీ ఇన్ఫర్మేషన్ కానీ యూట్యూబ్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా మన ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇంకా వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేసుకోండి.
ఇంటర్నేషనల్గా మనది పోతుంది కాబట్టి ఈ సోషల్ మీడియా అనేది ఇంటర్నేషనల్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటర్నేషనల్స్గా మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది. నేను వాట్సాప్ గ్రూప్లో పెడతా, లింకులు పెడతా, దాంట్లో ప్రతి ఒక్కరు యాడ్ చేసుకోండి. మనది కైండ్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇంటర్నేషనల్గా వెళ్ళడం జరుగుతుంది. అందరూ మన కైండ్ పైన ఫోకస్ చేయాలి, ఇంటర్నేషనల్గా తీసుకెళ్ళినప్పుడే మనకు మంచి రేట్ వస్తుంది. అది ఎవరి కోసం కాదు, మన కైండ్స్ వాల్యూ పెంచుకోవడానికి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చాలా మన వాల్యూని పెంచుకోవడానికి ఒకటే మార్గం ఉంది, మన సోషల్ మీడియా అనేది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ గ్రూప్లో రండి, సోషల్ మీడియాలో రండి, యాడ్ చేసుకోండి. కొత్త ఇన్ఫర్మేషన్ కానీ ఇంటర్నేషనల్గా మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంతో మన కైండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్కరు చేసుకోండి, చేపియండి. మీ డౌన్లో కానీ ఇంకోటి ప్రతి ఒక్కరికి ట్రస్ట్ వాలెట్ డౌన్లోడ్ చేయించేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేపియండి. బిట్మార్ట్ డౌన్లోడ్ చేయించి రిజిస్ట్రేషన్ చేయండి. ఎందుకంటే మన కైండ్స్ అనేవి విత్డ్రా కోసం రెడీగా ఉన్నాయి. మనం సుధా ఇది చేసుకొని కేవైసీ చేసుకొని రెడీగా ఉండండి. వచ్చినట్టుగా మనము అవసరం ఉన్నట్లయితేనే అప్పుడే అమ్ముకోండి. అవసరం లేనప్పుడు కైండ్స్ వాల్యూ అనేది చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు RXNలు ఇవ్వడం జరుగుతుంది. సార్ ఒక 2 days బ్యాక్ వాయిస్లో మాత్రం 500 XNలో తీసుకొస్తా అన్నాను. 500 XNలో మనకు వచ్చినట్లయితే మనము ఊహించినటువంటి ఇన్కమ్ ఉంటుంది. మళ్ళీ మనకు కైండ్ వాల్యూస్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఎప్పుడు విషయం అప్పుడే, ఎప్పుడు వచ్చినటువంటి అప్డేట్ అప్పుడే ఫాలో కావాలి, చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మర్చిపోవడం, వెళ్ళడం అంటే మళ్ళీ ఆ వీడియోస్ చూసి మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటి వరకు అప్పుడు చేసుకుంటేనే మనకు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మనమే చేసుకోవడం కాదు, మన డౌన్లోడ్స్ చేపియండి. మీ డౌన్లోడ్ చేపియండి. కీబోర్డ్లో ఉన్న వారికే కాదు, మైనస్ లేనటువంటి వారికి తీసుకెళ్ళండి. కొత్త కమ్యూనిటీస్ మనకు రావడం జరుగుతుంది. వాళ్ళ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏది వర్క్ దానిలో యూజ్ చేసినా కానీ మనకు 25+25 50 లెవెల్స్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది మనం డైలీ విత్డ్రా చేసుకోవచ్చు, అవసరమైతే మంత్లీ చేసుకోవచ్చు. సంవత్సరం మనం 100 days తర్వాత మనకు రావడం జరుగుతుంది, అది ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. ఇంకోటి బైక్ విన్నర్ కానీ కార్ విన్నర్ కానీ CEOస్కు ప్రత్యేకంగా కమిషన్స్ సార్ యాడ్ చేయడం జరుగుతుంది. అది ఎంత ఏంటి అనేది సార్ తప్ప వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. కాబట్టి ఇన్కమ్ అనేది చాలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మంత్లోనే మనకు లోకల్ షాప్ పరంగా ఆఫ్లైన్ మనం లైవ్లో పోయి తీసుకొనడానికి వెల్డింగ్ అకౌంట్స్ రావడం జరుగుతుంది, బిజినెస్ అకౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది ఇవ్వకముందే మన టీమ్ని ఫామ్ చేసుకున్నట్లయితే వాళ్ళు చేసే దానిపైన మనకు ఇన్కమ్ చాలా చాలా జనరేట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి వీడియో పంపించేసి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేపివ్వండి. ఇటువంటి వీడియోస్ మీకు కావాలంటే ప్రతి ఒక్కరు లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి విషయం అనేది తెలుస్తుంది. కంపెనీ నుండి MD సార్ ఇచ్చినటువంటి వాయిస్ డైరెక్ట్ రావడం, దాంతోడు నా వాయిస్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు చూసి చేసుకోండి. డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఆ డౌట్ను క్లారిటీ అప్పుడు మీకు యూట్యూబ్లో వచ్చినటువంటి కామెంట్స్ను సమాధానం ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ కాకుండా మనము ఫాస్ట్గా చేద్దాము. నెగిటివ్ ఇప్పటివరకు ఆలోచించాము కానీ అది అబద్ధం అనేది తెలిసిపోయింది.
నెగటివ్ పక్క పెట్టండి. మనమైతే చాలా కంపెనీ మూమెంట్ చేస్తుంది, దాని ప్రకారం మనం వెళ్ళాలని కోరుతూ ముగిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.